ఎమర్జెన్సీ అంటూ ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం కావాలని వచ్చే మెసేజ్ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు ఎవరైనా స్పందించి కావాల్సిన గ్రూప్ రక్తాన్ని సమయానికి అందిస్తే సరే, లేకపోతే ప్రాణాలు పోవాల్సిందేగా. యుద్ధంలో కానీ ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఇలా కావాల్సిన గ్రూప్ రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న వారందరూ ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే జపాన్లోని నారా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎవరికైనా సరిపోయే సింథటిక్ బ్లడ్ని ఆవిష్కరించారు. రక్తంలోని ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ సేకరించి ఈ కణాలు సాధారణ రక్తం మాదిరే శరీరంలోకి అన్ని కణాలను ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలు కాపాడుతుంటాయి. సాధారణంగా రక్తం అనుకూల ప్రాంతాల్లోనే నిల్వ ఉంటుంది, కానీ సింథటిక్ రక్తం అలా కాదు. రిఫ్రిజిరేటర్లు ఉంచకపోయినా 2 ఏళ్ళు నిల్వ ఉంటుంది. అదే చల్లదనం ఉంచితే 5 ఏళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆసుపత్రులు, అంబులెన్స్, యుద్ధ క్షేత్రంలో ఈ సింథటిక్ బ్లడ్ని అందుబాటులో ఉంచడం ద్వారా ఏటా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.